నమస్కారం, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. మనకి హాట్‌స్టార్‌లోని 'టూరిస్ట్ ఫ్యామిలీ' అని చెప్పేసి ఒక మూవీ అనేది చాలా బాగుంది అని చెప్పేసి బయట అయితే రివ్యూ ఉంది. మరి ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్తో మాట్లాడి 'టూరిస్ట్ ఫ్యామిలీ' అప్డేట్స్ అనేవి ఎలా ఉన్నాయో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ మనకి హాట్‌స్టార్‌లో వచ్చేసి 'టూరిస్ట్ ఫ్యామిలీ' అనే మూవీ అయితే ఉంది. ఆ మూవీ బయట ఎవరిని అడిగినా కానీ చాలా బాగుంది అనేసి చెప్తున్నారు. అసలు ఆ మూవీ స్టోరీ ఏంటి సార్? అంటే మనకి చెప్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా. సేమ్ ఆ టైప్ అనుకోవచ్చు. ఎందుకంటే శ్రీలంక నుంచి అక్కడ ఇబ్బందుల వల్ల ఒక వలస వచ్చిన శరణార్థులు అంటారు వాళ్ళని, వలస వచ్చిన ఫ్యామిలీ సీక్రెట్గా ఇక్కడికి వచ్చినా కానీ వాళ్ళ మంచితనంతో ఒక చోట స్థిరపడిపోయి ఆ వాడంతా కూడా ఒక మంచి పేరు తెచ్చుకునే ఫ్యామిలీ అని చెప్పాల్సి వస్తుంది. ఆ ఫ్యామిలీకి అదే టూరిస్ట్ ఫ్యామిలీ. అంటే సిమ్రన్ సీనియర్ నటి, అప్పుడు హీరోయిన్ చేసిన సిమ్రన్ను ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ పాత్ర. అలాగే ఆ సిమ్రన్ హస్బెండ్గా ధర్మదాస్ అనే పాత్రని శశికుమార్ పోషించారు. ఇక ఏంటంటే వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఇద్దరు పిల్లలతో కలిపి వీళ్ళు వచ్చేస్తారు. వాళ్ళకు కుక్క పిల్ల దొరికితే కుక్క పిల్లని కూడా తెచ్చుకుంటారు. అంటే జంతువుల్ని మనుషుల్ని కూడా ప్రేమించడమే అలవాటు అనేది ఆ మెంటాలిటీ, ఆ ఫ్యామిలీ వాళ్ళ మెంటాలిటీ అలాంటిది. అది ఆ పాజిటివ్ నేచరే జనాలకు బాగా ఆకట్టుకుంది. ఎందుకంటే పోలీసులు కూడా వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ వీళ్ళని మంచితనం చూసి వదిలిపెట్టేస్తారు స్టార్టింగ్లోనే. ఆ తర్వాత ఈ ఫ్యామిలీకి అక్కడ ఒక చోట స్థిరపడిపోయి ఆధార్ కార్డులు అన్నీ సృష్టించుకుని కామ్గా మంచిగా జీవిస్తుంటాడు. డ్రైవర్గా చేరతాడు. అతను డ్రైవర్గా చేరి అందరితో కూడా ఆ వైఫ్ సిమ్రన్ కూడా అలాగే ఉంటుంది, అతను అలాగే ఉంటాడు. కాకపోతే ఒక బాంబు బ్లాస్ట్ జరిగినప్పుడు వీళ్ళే చేశారనే అనుమానంతో కూడా వీళ్ళని అరెస్ట్ చేయడానికి చివరికి పోలీసులు వస్తారు. మరి ఆ పరిస్థితుల్లో ఈ ఫ్యామిలీ ఎలా బయటపడింది అనేది ఒక డ్రామా ఇది. ఓవరాల్గా ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ ఉన్న సినిమా. అంటే మంచితనం ఉంటే మనం ఎక్కడైనా ఎవరైనా మనల్ని కాపాడతారు, అందరూ మనతో ఫ్రెండ్లీగా ఉంటారు, శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు అని దర్శకుడు చెప్పదలుచుకున్నాడు. అలాంటి కథ ఇది. అంటే థియేటర్లు అంటే ఇది 8 కోట్ల రూపాయలతో తీసిన ఒక చిన్న సినిమా అని చెప్పాలి. అది దాదాపు 80 కోట్ల దాకా వసూలు చేసింది. అంటే పెద్ద సినిమానే, చిన్న సినిమా అయినా పెద్ద సినిమాగా చెప్పాలి. ఓటీటీలో మొత్తం ఓవరాల్గా కూడా ఈ సినిమా అంత కలెక్ట్ చేసింది. తక్కువ బడ్జెట్తో చేసిన సినిమాలో ఎక్కువ కలెక్ట్ చేసిందంటే ఇదే. దీంట్లో ఏంటంటే ప్రతి పాత్రలోనూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ శశికుమార్ ధర్మదాస్కి అద్భుతంగా నటించాడు అతను. అలాగే మరి భార్యగా సిమ్రాన్ అద్భుతంగా నటించింది. అలాగే వాళ్ళ పిల్లలిద్దరు కూడా చాలా చక్కగా నటించారు. అందరికన్నా ఇంకొక ఏంటంటే ఒక పోలీసు అధికారి ఇంట్లో వీళ్ళు అద్దెకుంటారు, పోలీస్ ఆఫీసర్ ఇంట్లో. వాళ్ళ అమ్మాయిగా చేసిన అమ్మాయి యోగలక్ష్మి అనుకుంటా పాత్ర హార్ట్ బీట్లో ఉంది. ఆ అమ్మాయి చెప్పాలంటే ఆ అమ్మాయి కళ్ళల్లోనే అన్నం ఉంది. అది ప్రత్యేకత. భవిష్యత్తులో అమ్మాయి మంచి ఒక స్టార్గా మంచి హీరోయిన్గా ఎదిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చాలా క్యూట్గా ఉంది, కళ్ళల్లో ఆకర్షణ ఉంది. ఇట్లా చెప్పాలంటే అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉందని చెప్పొచ్చు. ఓవరాల్గా ఏంటంటే ఈ సినిమా ఒక అందమైన ఫ్యామిలీ స్టోరీ. అంటే చెడ్డవాళ్ళు కూడా మంచి వాళ్ళుగా మారుతారు, మార్చే గుణం మంచితనంతో ఉంది అని చెప్పడం. ధర్మదాస్ పాత్ర ద్వారా కావచ్చు. మనతో కొంతమంది మాట్లాడరు, పక్కింటి వాళ్ళతో కూడా మాట్లాడరు. వీళ్ళు వచ్చినప్పుడు మీరు పలానా వాళ్ళు తెలిసిపోతుంది, మీరు ఎవరితో మాట్లాడదని చెప్పినా కానీ యోగిబాబు కూడా నటించాడు ఇందులో. వాళ్ళు మావయ్య అంటూ ఉంటారు వాళ్ళు పిల్లలు. మరి అతను కూడా దీంట్లో పక్క వాళ్ళతో మాట్లాడొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, మీరు తెలిసిపోతే ఇబ్బంది అవుతుంది, అరెస్ట్ చేస్తారని చెప్పిన పరిస్థితి ఉంది. అయినా సరే వీళ్ళు అందరితో కలగలుపుగా ఉండటం, చాలా కలిసిపోతూ ఉంటారు. కొంతమంది అలాగే ఉంటారు. మన పక్క అపార్ట్మెంట్లో మనం వెళ్ళినప్పుడు కానీ అందరూ కలిసిపోతూ ఉండి మనలో ఇంట్లోకి వచ్చి మనకు ఫ్యామిలీ మెంబర్స్ లాగా బిహేవ్ చేస్తుంటారు. ఆ తరహాలోనే ఈ ఫ్యామిలీ అక్కడ ఎలా సస్టైన్ అయింది, చిక్కులోంచి ఎలా బయటపడింది అనేది ఓవరాల్ కథ. కథాపరంగా చూసుకుంటే చిన్న కథే, కానీ చాలా అందంగా చెప్పాడు డైరెక్టర్. సార్ ఆల్రెడీ మీరు చెప్పారు మూవీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి, స్టోరీ కూడా కొంచెం మాకు చెప్పేశారు. బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు అంటారు ఒక మూవీ మొత్తం చూసిన తర్వాత ఏంటంటే ఆ మూవీ కాన్సెప్ట్ ఏంటి, ఆ మూవీ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉంటారు మూవీకి ఎవరైనా వెళ్ళేసి వస్తే. మరి ఈ మూవీని చూసి ఏం నేర్చుకోవాలని అంటే మనం కూడా పాజిటివ్గా ఉండాలి. చాలా మంది టూర్స్కి వెళ్తూనే ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఒక చోట స్థిరపడాలంటే కూడా కష్టం. వాళ్ళు అసలు ఆ మెంటాలిటీనే అంతే, ఆ ఫ్యామిలీ మెంటాలిటీనే అంతే. అది ఇప్పుడు మనం నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు ఎక్కడ ఇవ్వలేరు, ఒక పాజిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఇమిడిపోతారు. అది నేర్చుకోమని చెప్తుంది సినిమా ద్వారా. నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక మంచి గుణం ఉంటే మనలో ఆటోమేటిక్గా అందరూ ఆదరిస్తారు, అందరూ మనకి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారని చెప్పడమే దర్శకుడి ఉద్దేశం. ఒక చిన్న కథాపరంగా చెప్పుకోవాలంటే చిన్న కథ ఇది. శ్రీలంకలో బతకలేక అక్కడ ఉన్న పరిస్థితులకి ఇటు వచ్చేసి
ఇక్కడ ఎలా బతకగలిగారు ఆ ఫ్యామిలీ, వీళ్ళు ఎలా ఆదరించారు అనేది. అతను కేసులు ఇరుక్కుని ఒక అరెస్ట్ చేయొచ్చు అతన్ని, కానీ పోలీసులు కూడా అతను ఏమీ చేయకుండా వదిలిపెట్టేశారంటే అతనికి పాత్ర లేకపోయినా కానీ ఉందని అనుమానించడం, అక్కడి నుంచి ఎట్లా బయటపడ్డాడు అనేది ఓవరాల్గా కథాపరంగా. పాత్రలు కూడా అందరూ కూడా ఆ పాత్రలు ఇమిడిపోయారు. ఒకప్పుడు గ్లామర్ డాల్గా ఉన్న సిమ్రన్ మరి దీంట్లో ఒక సంసారపక్షమైన పద్ధతిలో ఎలా యాక్ట్ చేసిందని కానీ, మరి ధర్మదాస్ అనే పాత్రలో శశికుమార్ నటించిన విధానం కానీ, అతని పిల్లలు కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన మన 90s స్టూడెంట్స్ అని ఈటీవీలో వచ్చింది, ఆ తరహాలో అదొక తరహా పద్ధతి ఫ్యామిలీ సినిమా అయితే ఇది టూరిస్ట్ ఫ్యామిలీ, ఇదొక తరహా సినిమా అని చెప్పొచ్చు. కానీ దీంట్లో కూడా అందరికీ ఒక ఈ మధ్యకాలంలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది ఈ సినిమా. అది ఒక ఓటీటీలో వచ్చిన సినిమా గురించి చర్చించుకునే అలాగా పరిస్థితి వచ్చిందంటే ఆ సినిమాలో ఉన్న ప్రత్యేకత అని చెప్పాల్సి వస్తుందమ్మా. సార్ ఈ మూవీకి టూరిస్ట్ ఫ్యామిలీ అనే మూవీకి మీరు ఇచ్చే రేటింగ్? నేనైతే ఈ సినిమాకి 5కి 3.25 ఇస్తానమ్మా. అది ఎందుకంటే అందరూ చూడాల్సిన సినిమా, ఓటీటీలో ఇంట్లో కూర్చొని చూడొచ్చు, చక్కగా ఉంటుంది సినిమా. అదమ్మా. ఓకే సార్, టూరిస్ట్ ఫ్యామిలీ అనే మూవీ ఎలా ఉంది అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే అమ్మా.